మనం చదివిన 9వ అధ్యాయం అంతటిలో దూతలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారం దూతలు చేస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడు ఆజ్ఞ ఇవ్వడం, వారు చేయడం. దేవుడు ఆజ్ఞ ఇవ్వడం, వారు చేయడం. అంటే వీళ్ళ పని ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట. నువ్వెవరివి? దేవుని దూతవు. సంఘములో ఉంచబడిన దేవుని దూతవు నీవే. ప్రభును నమ్మిన ప్రియ సోదరుడు, ఆ సోదరి, అమ్మ, మీరే దేవుని దూతలు. నేడు దేవుని దూతలం మనమే. దైవ చిత్తాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. మనుషుల చిత్తం కాదు. వాళ్ళు చెప్పారన్నా, వీళ్ళు చేశారన్నా, వాళ్ళు రమ్మన్నారన్నా, నేను వెళ్ళానన్నా, వాళ్ళు చెప్పినట్టు నేను చేశానన్నా, ఓ మనుషులు కాదు. ఎవని వేలు చూపు చేత మనం నడవకూడదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎవరి చిత్తం నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనుషులకు దూతలు ఎక్కువైపోయారు. ఇప్పుడు అభిమాన సంఘాలు ఎక్కువైపోయినాయి, గుంపులు ఎక్కువైపోయినాయి. నేడు సంఘాలలో ప్రియ స్నేహితుడా, సోదరి, అమ్మ, దైవ చిత్తాన్ని నెరవేర్చు. లేఖనాలను చదువు. దేవుడు ఏం చెప్తే అది నువ్వు చెయ్యి. దేవుడు ఏది చెయ్యమంటే అది చెయ్యి. మనుషులు చెయ్యమన్నది కాదు, దేవుడు చెప్పింది చెయ్యి. మనుషుల మాట విని సంఘాలను విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. మనుషుల మాటలు విని పరిచర్యను పాడు చేసేవారు ఉన్నారు. మనుషుల మాటలు విని సంఘాన్ని చెడగొట్టేవారు ఉన్నారు. మనుషుల మాటలు విని పరిచర్య చేయకుండా ఆగిపోయిన వారు ఉన్నారు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మనుషుల మాట కాదు వినవలసింది, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని మాట వినాలి. దేవుని ఆజ్ఞను మన జీవితాలలో మనం నెరవేర్చాలి. మనుషులను చూడవద్దు, వారిని లక్ష్య పెట్టవద్దు, కానీ దేవుణ్ణి చూద్దాం, దేవుని లేఖనాలను చూద్దాం. ఆయన చిత్తాన్ని సంఘములో మన జీవితాలలో జరిగించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటకు లోబడి ఆయన చిత్తాన్ని మనం జరిగిద్దాం.